హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఇంప్రెస్ టారో రీడింగ్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో కార్డ్స్ తీయడానికైతే ట్రై చేస్తానండి. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో ఉంది. దానికి నేను ఏం ఛార్జ్ అయితే చేయను, బట్ పర్సనల్ రీడింగ్ అయితే మీకు కావాల్సిన వాళ్ళకైతే నేను ఛార్జ్ చేస్తాను అనమాట. సో దట్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దామండి. మీకంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే రీచెస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి. ఏంటంటే మన ఛానల్ న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోస్ అన్నీ చూసి మీకు కనెక్ట్ అవుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు డివైన్ మీకు ఎలా ఉంది, ఈరోజు డే అనేది మీకు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం అన్నమాట. Two of Cups and Three of Pentacles and Ten of Wands. నెక్స్ట్ వచ్చేసి హైరోఫంట్, ది ఫూల్ కార్డ్ ఆర్ ది మూన్ కార్డ్ అనమాట. మీరు మీ పర్సన్తో ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ బాండింగ్ అనేది మీరు పెంచుకోవాలనుకుంటున్నారనమాట. బట్ మీ పర్సన్ మాత్రం బయట వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు మీతో కాకుండా. మీరు మాత్రం తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి నేను అనే ఉద్దేశంలో ఉన్నారు, కానీ మీ పర్సన్ మాత్రం బయట వ్యక్తుల హెల్ప్ అయితే అడుగుతున్నారనమాట. అంటే మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తిని అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట. తనకి అన్నీ షేర్ చేస్తున్నారు, మీతో షేర్ చేసుకోకుండా తనకి షేర్ చేసుకుంటున్నారు. దానివల్ల మీకు ఏంటంటే ఎక్కువ పెయిన్ అనేది మీరు భరిస్తున్నారనమాట. అంటే తట్టుకోలేనంత పెయిన్ అనేది మీలో దాగి ఉంది. దాన్ని ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు లేదా ఈమె ఇలా చేస్తుంది, ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా అనే డైనమోలో మీరైతే ఉన్నారనమాట. బట్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ లేదా మీ పార్ట్నర్ అనే వ్యక్తి ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి షేర్ చేస్తున్నారు. బట్ మీరు మాత్రం మీ రిలేషన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలా, ప్రాబ్లమ్స్ అయినా కానీ హ్యాపీనెస్ అయినా కానీ అని మీరు అనుకుంటున్నారు. బట్ తను మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో తనకి షేర్ చేస్తున్నారు అనమాట, మీకు షేర్ చేయకుండా. దాన్ని మీరు తట్టుకోలేనంత పెయిన్ అయితే మీరు భరిస్తున్నారనమాట. చూసారు కదా, 10 of Wands అనమాట. ఎక్కువ బర్డెన్ అయిపోయింది, మీకు తలనొప్పిగా అయిపోయింది అనమాట. తను ఎవరు చెప్పినా వినట్లేదు. ఈవెన్ అంటే మీరు బయట వ్యక్తుల చేత లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్ చేత చెప్తే వింటాడేమో అని మీరు ఆశపడుతున్నారు, కానీ తను ఎవ్వరి మాట వినకుండా తన దారి తనే చూసుకోవడం, అంటే ఎవరితోనూ అంటే ఇన్వాల్వ్ కాకుండా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల తన సైడే తను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనమాట. మిమ్మల్ని మీ ఫ్యామిలీని అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాడు. మీరు బయట వ్యక్తుల చేత చెప్పించాలనుకున్నా కానీ తన మాట వినట్లేదు. అంటే తను ఒక ఫూల్ లాగా, అంటే తనకు నచ్చినట్టు తను ఎంజాయ్ చేయాలి లైఫ్ని, మిమ్మల్ని పట్టించుకోకుండా అనేదానికి తను చూస్తున్నాడు అనమాట. కానీ అది ఎన్నో రోజులైతే ఉండదండి, అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అనేది తను మీకోసం ఖచ్చితంగా మారుతాడు అనేది అనుకుంది. తన లైఫ్ అనేది తను న్యూ బిగినింగ్, అంటే ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి నా లైఫ్ని, అంటే కొత్త లైఫ్ని చూసుకోవాలి, ఇక్కడతో నాకు ఈ లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్గా లేదు అనే దానికి తను చూస్తున్నాడు అనమాట. బట్ మీరైతే కంప్లీట్గా మీ పర్సన్కి అన్నీ షేర్ చేసేసి అన్ని విధాలుగా నేను తనకి హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నాడు. బట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండి మీకు ఎక్కువ తలనొప్పి అయితే పెట్టిస్తున్నాడు అనమాట. మీ మాట అస్సలు వినట్లేదు. బయట వ్యక్తుల చేత చెప్పిద్దామన్నా కానీ తనైతే ప్రిపేర్గా లేడనమాట. అంటే తను చేసే పని కరెక్ట్ కాదు అని చెప్పించినా కానీ తను ప్రిపేర్గా ఒక ఫూల్ లాగా తను బిహేవ్ చేసి తన లైఫ్ తను ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి నాకు న్యూ బిగినింగ్, న్యూ లైఫ్ వస్తుంది, ఇక్కడి నుంచి నాకు కష్టాలన్నీ పోతాయి ఆ థర్డ్ పార్టీ వల్ల అనే ఫీలింగ్లో తను ఉన్నాడు అనమాట. అదైతే అస్సలు కరెక్ట్ కాదండి. సో దట్ ఈ వీడియో అయితే మీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ గురించి ఈ వీడియో. ఓకే, తన సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి, మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే తీద్దాము కార్డ్స్ అన్నీ.
ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి, ఎవరికన్నా కనెక్ట్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాయండి. ఏం ప్రాబ్లం లేదు మాకు, మేము హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళకైతే కనెక్ట్ అవ్వవు. సో దట్ మీరు ఎవరి గురించి అని అనుకుంటే వాళ్ళ పేరు మనసులో అనుకొని ఈ వీడియో చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. సో దట్ మీ పర్సన్ ఓకే 3 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ది స్టార్, 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్. తనైతే బయట వ్యక్తులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అనమాట. బయట వ్యక్తులతో ఎంజాయ్ చేసి లైఫ్ని అయితే చేయాలనుకుంటున్నాడు. తనతో థర్డ్ పార్టీతో ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే దానికి ఆలోచిస్తున్నాడు అనమాట. అది ఎలాగా స్టార్ట్ చేసి డే బై డే దాంతో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి నేను ఈ రిలేషన్ అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాలో కలిసిపోవాలనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ తన మెమరీస్ మాత్రం, మీతో ఉన్న మెమరీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. నేను చేసేది కరెక్ట్ కాదని. చూస్తున్నారు కదా, ఇక్కడ తను సాడ్గా ఫీల్ అవుతున్నాడు ఒక్కో టైంలో. బట్ కానీ తన మైండ్ సెట్ మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండి తన రిలేషన్ అనేది ఎక్కువ డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే దానికి చూస్తున్నాడు అనమాట. ఓకే అండి, ఈరోజు మీ ఎనర్జీస్ ఆర్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.